లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అందరికీ నమస్తే. ముందుగా ఆధాన్ ప్రేక్షకులకు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక ప్రధానంగా ఇక్కడ టాపిక్ ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు అమిత్ షాల భేటీలో అసలు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏంటి అనేది తెలియజేస్తున్నాం. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా అమిత్ షాతో భేటీ. సరే, ఆ భేటీలో మనకి ఆ సమయంలో బయటకు వచ్చిన విషయాలేంటి? అమరావతికి చట్టబద్ధత కల్పించాలని, అలాగే ఆర్థిక పరమైన అంశాలు, ఏదైతే రాష్ట్రం అతలాకుతలం అయిపోతూ ఉందో ఈ నేపథ్యంలోనే రేపు రాబోయే బడ్జెట్లో కావచ్చు, కొంచెం అదనంగా రాష్ట్రానికి మేలు చేకూరేలాగా చేయాలి అనే ఉద్దేశం పట్ల ఈ యొక్క అంశాలను చర్చించారు అని చెప్పేసి జరిగింది. ఓకే, రైట్, ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ అసలు కీలకమైన విషయాలు ఏంటి అంటే, ఏదైతే ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్ ఉందో, ఈ ఎపిసోడు ఎంతవరకు వచ్చింది ఏంటి అంటే, మరి అది ఎక్కడ జాప్యం జరుగుతుందో తెలియదు. కానీ మొదట బీభత్సమైన హడావుడి జరిగింది. ఈ హడావుడి జరిగిన క్రమంలో ఇంకేముంది, అయిపోయింది, అంతా అయిపోయింది, వాళ్ళు అరెస్ట్ కాబోతున్నారు, వీళ్ళు అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి అప్పట్లో చాలా సంచలనమైన విషయాలు బయటకు వచ్చినాయి. కానీ దీనికి సంబంధించి దాదాపు తాడేపల్లి వెళ్ళేసింది, ఇంక జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ అయిపోతుందనంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అదంతా ఉష్కాకే అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. సరే, ఇది ఒక ఎపిసోడ్. దీంతో పాటుగా ఇందులో కీలకమైన అంశం ఏంటి అంటే, అసలు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్ ఇప్పుడు బయటకు వచ్చింది. వైసీపీ మాజీ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి, ఆయన ఎప్పుడైతే రాజకేశిరెడ్డి అనే వ్యక్తే కింగ్ పిన్ను ఈ మద్యం కుంభకోణానికి సంబంధించింది అన్నప్పుడే కదా వెలుగులోకి వచ్చింది. కోర్స్ దానికి సంబంధించిన దాంట్లో కూడా ఎక్యూజ్డ్గా విజయసాయిరెడ్డి ఉన్నారు. సో అటువంటప్పుడు ఈ కేసుకు సంబంధించి ముందుకు ఎక్కడ వెళుతుందా అంటే అది లేదు. ఎందుకంటే అమిత్ షా గారు ఈ విషయానికి సంబంధించి కూడా కొన్ని చర్చలకు వచ్చినాయట. సో ఎందుకు వచ్చినాయి అని అంటే, విజయసాయిరెడ్డి ఇనీషియల్గా అంటే వైసీపీకి రాజీనామా చేసిన క్రొత్తలో విపరీతమైన ప్రయత్నాలు, దేనికి, బీజేపీలోకి వెళ్ళటానికి అని చెప్పేసి చాలా స్పెక్యులేషన్స్ వచ్చినాయి. అయితే ఇక్కడ కూటమి ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉన్నాయి కాబట్టి వైసీపీ నుంచి ఏ ఒక్కరు వచ్చినా కానీ వీళ్ళు సమన్వయ కమిటీలు నియమించుకోనో ఎలా చేసో సరే ఎవరిని జాయిన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నిర్ణయిద్దాం, ఉమ్మడిగా డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఇక్కడ విజయసాయిరెడ్డికి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కాళ్ళు అడ్డం పెడుతుంది అని చెప్పేసి అప్పట్లోనే కొన్ని వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు ఆ విషయం అలా ఉండిపోయింది. ఇది ఒక తంతు. ఇంకా చూస్తే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన అంశాలు ఇప్పుడు వైసీపీలో కాస్త కోస్తో ఓ విధంగా చెప్పాలి అంటే యాక్టివ్గా ఉన్నా లేకున్నా ఈ కేసుకు సంబంధించి ఎంపీగా ఉన్న వ్యక్తి మిథున్ రెడ్డి, ఆయన ఆల్రెడీ బెయిల్ పైన ఉన్నారు. సో ఆయన కూడా బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్లుగా సమాచారం. అయితే ఈ ఎవరైనా సరే బీజేపీలోకి ఎందుకు వెళుతున్నారు అని అంటే, రాజకీయ పరిజ్ఞానం ఎంతో కొంత, ఒక 5% 10% నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఈజీగా చెప్తాడు. ఏమని? కేసులు కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ కండువా కప్పుకుంటున్నారు అని. అది ఓపెన్ సీక్రెట్. అంతకుమించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఏమైనా ఉందా? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు ఏకంగా 3 వ్యక్తులు వెళ్ళి టీడీపీ వాళ్ళే డైరెక్ట్గా బీజేపీలో జాయిన్ అయిపోయారు. సో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు. కానీ ఒక గ్రూప్ లాగా వెళ్ళిపోయి గంపగుర్తుగా జాయిన్ అయిపోయారు. సో సిమిలర్గా ఇక్కడ ఈ వైసీపీ నుంచి చిల్లర మల్లరగా నేను వస్తాను, వాడు వస్తాడు అని చెప్పేసి ఇవాళ రేపు ఈ తరహా కాకుండా ఏదైనా ఒక గ్రూప్గా వచ్చేసి జాయిన్ అయిపోతే అప్పుడు బ్రహ్మాండంగా మేము జాయిన్ చేసుకుంటాం అనే తరహాలో వాళ్ళ యొక్క ఆలోచన కూడా ఉన్నట్లుగా. ఎందుకంటే ఏదో కూడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్రొత్తలో, లేదా అప్పుడు వైసీపీ వాళ్ళు ఎప్పుడైతే గంప గుర్తుగా మేము ఇటు వెళ్తాం అటు వెళ్తాం, ఆ పార్టీకి వస్తాం ఈ పార్టీకి వస్తాం అన్న సమయంలో ఏదైతే మొండిగా కూర్చున్నారో చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వైసీపీ వాళ్ళని ఎట్టి పరిస్థితులు తీసుకోకూడదు అనే అంశంలో
సో ఇప్పుడు అంత మొండి వైఖరితో ఉన్నారా అని అంటే లేదు, పలసన పడింది. అంత అగ్రెసివ్గా లేరు వైసీపీ వాళ్ళ మీద. ఏదైనా ఉంటే కాస్త కోస్త అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి పైన డైరెక్ట్ అటాక్. ఇక ఈ ప్రక్కన ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటున్నారేమో బహుశా. అయితే ఇప్పుడు ఒకవేళ మిథున్ రెడ్డి వైసీపీ నుంచి మారదలుచుకుంటే వస్తే బీజేపీకి అంతకుమించి ఏ పార్టీలు రారు. అయితే దీనిలో కొన్ని క్లారిటీకి సంబంధించిన అంశాలు కూడా ఉండాలి. ఇక్కడ ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా అమిత్ షా గారితో మాట్లాడినట్టు సమాచారం. అది ఏంటి? సరే, ఇప్పుడు ఈ వైసీపీలో పదవులు ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా గతంలో పదవులు వెలగబెట్టిన వాళ్ళు కావచ్చు, ఒకవేళ మీరు జాయిన్ చేసుకుంటానంటే చేసుకోండి, కానీ మీ పార్టీ నిబద్ధతతో కూడి ఉండటం వరకే అయితే ఓకే. అలా కాకుండా ఇక్కడికి వచ్చి లాబియింగులు చేసే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి కోసం, సో ఆల్రెడీ మనం బీజేపీలో ఉన్నాం, కేంద్ర పెద్దలు మనకు అత్యంత సన్నిహితంగా ఉంటారు, ఏ పని చేసుకోవాలన్నా సరే చాలా ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశం మీద ఇదంతా మళ్ళీ గేమ్ ప్లాన్ లాగా చేస్తారేమో. ఇలాంటివి జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు అని చెప్పేసి కొంచెం గట్టిగా, అంటే ఉపేక్షించేది లేదంటే కేంద్ర పెద్దలని కాదు, మీరు ఉపేక్షించకూడదు అని చెప్పేసి అని కేంద్ర పెద్దలతో చెప్పారు అన్నట్లుగా అంటే సూచన. అయితే ఇక్కడ అమిత్ షా గారు కావచ్చు, బీజేపీ పెద్దలు కావచ్చు, కొంచెం కీన్ అబ్జర్వేషన్ ఎవరెవరైతే ఇప్పుడు బీజేపీలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళ పట్ల ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నట్లుగా బీజేపీ ఆలోచిస్తుందట. అయితే ఇప్పుడు వీళ్ళు మద్యం కుంభకోణం చేశారా, ఇసుక దోపిడీ చేశారా, వీటన్నిటికంటే కూడా ఇక్కడ ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళకి ప్రధానంగా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనలిజం, సో హిందుత్వం, అది ప్రధాన ఎజెండా. సో ఇక్కడ వైసీపీ పరిస్థితి చూస్తే వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఈ కుంభకోణాలు ఇవన్నీ ప్రతి రాష్ట్రంలో ఉండేవే, కానీ హిందుత్వం పైన విషం చిమ్ముతున్నారు అని చెప్పేసి ఆల్రెడీ ఒక అవార్డు గెలుచుకున్నట్టుగా వైసీపీని మనం భావించాలి. ఎందుకంటే ఈ టీటీడీకి సంబంధించిన ఎపిసోడ్లో ఏ ఒక్క దాంట్లో సూచన ఏది ఈ కల్తీ నెయ్యి, అంటే నెయ్యి లాంటి రసాయనాలు కలిపారని చెప్పేసి పరకామణి చోరీకి సంబంధించిన దాంట్లో, సరే చోరీ చేసిన వాడి తప్ప ఎవరిదంటే సరే ప్రభుత్వం ఎవరిదన్నా దొంగలు మనం ఆపలేం, అది వేరే విషయం. కానీ ఆ దొంగలు సమర్థించేలాగా మాట్లాడితే ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, అదేంటప్ప చిన్న దొంగతనాన్ని పట్టుకొని దాన్ని నానా యాగి చేస్తున్నారని చెప్పేసి అన్నాడు. అది ఎంత పెద్ద మాట, చిన్న దొంగతనమా? అంటే పెద్ద పెద్ద దొంగలు ఎవరు మరేక? ఆయన రవికుమార్ అనే వ్యక్తే 14.5 కోట్లు ఆయన టీటీడీకి రాసిచ్చారంటే అది పట్టుకొని అది లోక్ అదాలత్లో ఆ రకంగా చేస్తే అంత చేసినప్పుడు దాన్ని ఏ రకంగా భావించాలి? సో దీన్ని ఎలా పరిగణించాలి? సో ఈ రకంగా హిందుత్వం పైన, హిందుత్వం మతాన్ని దెబ్బతీసేలాగా అనేక రకాలైన చర్యలు. అంతెందుకు, వైసీపీ అధికారంలో ఉండగా ఎన్ని దేవాలయాలపైన దాడులు జరిగినాయి, రాముడికి శిరచ్ఛేదనం చేశారుగా రాముడి విగ్రహానికి. సో దానికి సంబంధించింది మరి దర్యాప్తు చేశారా అంటే పదే పదే చెప్పుకొచ్చింది ఏంటి, ఎవరో పిచ్చోడు చేశాడు, పిచ్చోడు వైసీపీ వచ్చినప్పుడే చేశాడు, అంతకుముందు పిచ్చోడు లేరు ఏపీలో. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉండగా కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా కానీ అప్పుడు పిచ్చోళ్ళు లేరు ఏపీలో. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పిచ్చోళ్ళు వచ్చేస్తారు. ఎందుకంటే విగ్రహాలను ధ్వంసం చేయడానికో, రథాలను దగ్ధం చేయడానికో, అంతర్వేది రథ దగ్ధం. అలాగే మన విజయవాడలోనే అమ్మవారి ఆలయం దగ్గర రథానికి గుర్ర బొమ్మల వెండి బొమ్మలు ఉంటే అది చోరీ. ఇవన్నీ కూడా పిచ్చోళ్ళే చేస్తారు ఎప్పుడు వైసీపీ అధికారంలో ఉండగా. సో వీటిని చాలా సీరియస్గా పరిగణిస్తారు. సో అందు గురించి 1-4 సార్లు క్రాస్ చెక్ చేసుకొని వీళ్ళు మన పార్టీలోకి వస్తారు అంటే ఎంతవరకు మనం ఆహ్వానించవచ్చు లేదా అరికట్టగలగాలి. ఇప్పుడు విజయసాయి రెడ్డికి ఆల్రెడీ బ్రేక్ వేసేసారు. సో అది తాత్కాలికమా పర్మనెంట్గానా అనేది మాత్రం ఇప్పుడు మనం చెప్పలేం. సో అలాగే ఇంకా వైసీపీలోనే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారట. సో ఒకవేళ వస్తే గంప గుర్తుగా వస్తే అప్పుడు చూసుకుంటారట. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటి అంటే రేపు జూన్ నెలతో ఈ ఎంపీ పదవులు పూర్తయిపోతాయి వైసీపీ వాళ్ళే 4. మరి దానికి కూడా ఏమైనా లింక్ పెట్టి ఏమైనా సరే మేము బీజేపీలోకి వస్తాం, మరి మాకు ఆ పదవి కావాలనే కండిషన్స్ ఏమైనా పెట్టుకుంటారా, ఏం చేస్తారా అనేది తెలియాలి. అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేసి ఉండవలసిందే. అయితే ఇక్కడ చంద్రబాబు అమిత్ షాల భేటీలో
కొంత అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి అయితే అమిత్ షా గారికి చెప్పినట్లుగా మనకి సమాచారం. మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది ఏంటో తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో పైన ప్రధానంగా అమిత్ షా బాబుల భేటీలో ఈ చర్చలకు వచ్చినాయా, వస్తే ఏ రకంగా ఉంటే బాగుంటుందని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.